హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దత్తు రాజవరపు. ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎన్ని స్టంట్స్ వేసాము అనేది మీకు ఫుల్ వీడియో చూసేయండి. స్టంట్స్ అని ఎందుకన్నానో మీకు ఈ వీడియోలో నేను చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. కంటిన్యూ చేస్తున్న వీడియో చూసేయండి. హైదరాబాద్లో ఉన్నాడంటారా? ఏంది నా దగ్గరికి రాలేదు? శ్రీ మహాలక్ష్మి కృష్ణార్పణ భూతాత్మ దీర్ఘస్మోహం అస్తిత్వం నమ శివాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మి ఓం శ్రీ మహాలక్ష్మి భరతవశ్రీ శ్రీ శైలవస్సు ఆరోగ్యరస్సు దీర్ఘస్మోహ సుఖీ మహాస్నేశ్వర నమ శివాయ నమః. 10th క్లాస్లో బారో తీసుకున్నాడులే. మార్నింగ్ అయితే నార్మల్గా అందరం హెడ్ బాత్ చేసి యాజ్ యూజువల్గా పెద్దలకి పెట్టుకున్నాము, పొంగల్ చేసాము అండ్ పరమాన్నం చేసాము. ఆఫ్టర్నూన్కి మామయ్య వాళ్ళు వచ్చారు, మామయ్య వాళ్ళ అబ్బాయి అనమాట. చూసేయండి, చాలా కామెడీగా ఉంటుంది ఇక్కడ. పైన చూడు, చెట్టు పైన చూడు, అదేం చెట్టు చెప్పు, కనిపెట్టావుగా. ఇంకా ఇంకేం లేవా? తొక్కట్లేదు, అన్ని టమాటాలేగా ఉంది ఇంకాడ. సరే సరే, ఇది ఇది చెప్పు. ఇదిగో ఇది 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 ఇదేం చెడు చెప్పు. దీనికి ఆకులు లేవుగా. అదే ఆ ఉన్న ఆకులు ఏంటిది? కరేపాకు. అది సరే, ఇది చెప్పు. అది కరేపాకు కాదు, నా చేతికి ఏముంది చూడు, గోరింటాకు. ఎస్, గోరింటాకు. సో టమాటా చెట్లు వేసి 10 days అవుతుంది అనమాట. మొత్తం వెనకాల ప్లేస్లో మొత్తం. అందుకని వాడికి అర్థం కావట్లేదు, అది మొక్క లేకపోతే నార్మల్ చెట్టు లాగా అలా వచ్చేస్తున్నాడు. అందుకని తొక్క. ఇదబ్బా, ఇది కాకరకాయ, ఇది మనక్కాయ చెట్టు కదా, యాప చెట్టు. అది నేను వస్తాను, నువ్వు రా. పంచ వేసుకోవడం వల్ల వాడికి ఆ పంచ పట్టుకొని అదే కాళ్ళ కింద పడుతుంది, అది వేసుకొని నడవడం వాడికి రావట్లేదు. అయ్యా, మళ్ళీ సూపర్ షాట్. ఓకే, సో మామయ్య వాళ్ళు వచ్చారు. హాఫ్ డే మొత్తం ఇంకా ఈవినింగ్ దాకా అలా గడిచిపోయింది. ఇంక అందరు పలకరింపులు, పక్కన ఆయనక అందరితో మాట్లాడి ఇంకా బయలుదేరుతున్నారనమాట. ఉన్నంతసేపు అయితే మంచిగా చిల్ అయ్యాము. సో ఇక మా పెదనాన్న ఒకవైపు, మా మామయ్య వాళ్ళు ఒకవైపు వెళ్తున్నారు. అండ్ అలాగే ఈవినింగ్ అందరూ ముగ్గులు స్టార్ట్ చేశారనమాట. రథం ముగ్గులు వేసి కలుపుతారు. సో మా అమ్మ అంతా చుట్టూ వేసింది పెట్టెలు, నేను వేస్తానని చెప్పి తీసుకున్నాను మధ్యలో. అదేమో నాకు రావట్లేదు, మొత్తం సగంలోనే ఆగిపోతుంది గీత. అందుకని మళ్ళీ ఇంకా మమ్మీ నేనే వేస్తానని చెప్పి తీసుకుంది అనమాట. మనకి ఇదంతా అయ్యే పని కాదు అని చెప్పి చూసి అయితే వేస్తాను, కానీ ఇట్లా గీతలు గీయమంటే అసలు రావట్లేదు. సో ఈవినింగ్ నేను, మా తమ్ముడు అండ్ అక్క, బావ ఇద్దరం 2 స్కూటీలు వేసుకొని వెళ్ళామన్నమాట చెరువు గట్టు మీదకి. ఒక సైడ్ మాకు చెరువు ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో వరి పంటలు ఉంటాయి అన్నమాట. అక్కడ నేను డ్రైవ్ చేశాను. ఇంకా మెయిన్ రోడ్ మీదకి వచ్చాము, కోటప్పకొండ దగ్గర కింద పార్క్కి వెళ్దామని చెప్పేసి. కానీ అయ్యిందొకటి చేసిందొకటి అన్నట్టుంది. చూపిస్తాను, చూసేయండి.
సో, నియర్ ఇంకా కొండకి కొంచెం దగ్గరగా వెళ్ళామనమాట. కిందే అనమాట పార్కు. మాకు ఐడియా ఉంది. నేనైతే ఒక 2 టైమ్స్ ఎళ్ళాను. మా చిన్నక్కయితే 3 టైమ్స్ ఎళ్ళింది. కానీ ఎళ్ళాము ఆహ్, వేరే రూట్‌లో ఎళ్ళామని అనుకుంటా వెళ్ళామనమాట. కానీ కరెక్ట్ రూట్‌లోనే ఎళ్ళాము. సరే ఇంకొంచెం ముందుకెళ్దామనంటే అక్కడ ఫోటో షూట్స్ జరుగుతున్నాయి. ఓకే. ఇదే ప్లేస్ కరెక్ట్‌గానే వచ్చాం. పార్క్ అనమాట. మంచిగా అన్నీ ఉంటాయి. కాసేపు ఎంజాయ్ చేయొచ్చు. గేమ్స్ ఆడుకుంటా అనుకున్నాం. సో, అక్కడికెళ్ళి చూస్తే ఏముంది ఓన్లీ ఇంకా క్రికెట్ మ్యాచెస్, వాలీబాల్ అదొక్కటే ప్లే చేసుకుంటున్నారు. అంతకుముందు మేము వెళ్ళిన ప్లేస్ లాగా అసలు లేనే లేదనమాట లోపలికెళ్తే. సరే అని చెప్పేసి ఇంకొంచెం వేరే రూట్ చూద్దామా అన్నట్టు మళ్ళీ బ్యాకొచ్చాము. మళ్ళీ బ్యాకొచ్చి మళ్ళీ ఇంకో రూట్‌కెళ్ళి చూస్తే అక్కడేముంది మొత్తం గార్డెనింగ్ ఉందనమాట. అక్కడ గూడా లేదు. అదేమంటే ఇగ తర్వాత ఇంటికొచ్చిన తర్వాత వేరే వాళ్ళని కనుక్కుంటే అవి అక్కడ ఇరిగిపోయినాయంట. ప్రీవియస్‌గా పెట్టిన కొన్ని వస్తువులు, బొమ్మలు. సో, అందుకని చెప్పేసి అదంతా తీసేశారు. మెయిన్ రోడ్ మీదకి షిఫ్ట్ చేశారు అని చెప్పారనమాట. మేము రిటర్న్ ఎళ్ళి సరే అని చెప్పి కొంచెం ముందుకెళ్ళి ఆ మెయిన్ రోడ్ మీద కూడా చూసాము. కానీ ఇది ఉంది అదెందుకు లేదు అనేది మాకు అర్థం కాలేదనమాట. కాకపోతే ఇంక సర్లే ఇంక తిరిగి, తిరిగి అటు తిరిగి, ఇటు తిరిగి మొత్తం అక్కడే కొండ దగ్గరే చాలా సేపు తిరుగుతానే ఉన్నాం. ఇంకా ఈవినింగ్ అయిపోయిందిలే అని చెప్పేసి వచ్చేసామనమాట ఇంటికి. సో, అలా స్టండ్‌ల మీద స్టండ్‌లు కొంచెం సేపు అటు తిరిగి, ఆ గొంతు తిరిగి, ఈ గొంతు తిరిగి, కొండ చుట్టూ సో, తిరిగి, తిరిగి అలసిపోయి ఇంకా ఈవినింగ్ ఇంటికొచ్చామనమాట. ఈవినింగ్ మా సెంటర్‌లో ఇంకా అన్ని గేమ్స్ స్టార్ట్ చేశారు. మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూను, పానీపూరి ఛాలెంజ్, బాయ్స్‌కి థమ్స్ అప్ ఛాలెంజ్ అండ్ అలాగే తాడుతో థ్రెడ్‌తో అది నేనైతే ఏం చూడలేదు. కాకపోతే మ్యూజికల్ చైర్స్ ఒకటి, పానీపూరి ఛాలెంజ్ ఒకటికి ఉన్నాయన్నమాట. ఆ 2 చూశాను. లాస్ట్‌లో సీనియర్ ఎన్టీఆర్ మూవీ కూడా ఒకటి ప్లే చేశారు తెరబొమ్మలాగా. సో, నేను అసలు ఇంకా వెళ్ళలేదనమాట. ఇంటికెళ్ళాను. మళ్ళీ వద్దామని ఇంకా రాలేదనమాట. సో, అలా మిస్ అయిపోయాను. ఎవరు చేరే టచ్ చేయకూడదు. సో, అలా మ్యూజికల్ చైర్స్ కంప్లీట్ అయిన తర్వాత పానీపూరి ఛాలెంజ్ పెడతారనమాట. అది కూడా పానీపూరి బండాయన వస్తాడు. ఒక్కొక్కరికి నిన్ననే ఏసిస్తాడు. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకనమాట. 1 మినిట్ టైం అలా పెడతారు. సో, అది కూడా చూసేయండి. చాలా కామెడీగా ఉంటది. చాలా ఫాస్ట్‌గా కూడా తినేస్తారు. అండ్ అలాగే వీడియో కంటిన్యూ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మీరు మీ సంక్రాంతి డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టచ్ చేయొద్దు. అలా పెట్టకూడదు. లాస్ట్ స్టూల్ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఒక సైడ్ తిరిగి ఉంటది కదా అది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ లావణ్య, సెకండ్ శోభారాణి. నెక్స్ట్ వన్ మోర్. అందరూ కొంచెం వెనక్కి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. అందరూ ఇలా వెనక్కి వెళ్ళాలి. ఇలా వెనక్కి వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి. ప్రశాంతి ప్రశాంతి చప్పట్లు చప్పట్లు Keep supporting our YouTube channel, guys. Thank you for watching. Do like, share, and subscribe.